హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో మీకు తెలుసా? నోరూరించే కమ్మటి రుచితో మష్రూమ్ బిర్యానీని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. రెస్టారెంట్లలో మష్రూమ్ బిర్యానీని మీరు ఎప్పుడన్నా తిన్నారా? రైస్ని సపరేట్గా కుక్ చేసి మనకు మష్రూమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి పెడతారు. కానీ మనం మష్రూమ్స్ని రైస్ని కలిపి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చేశారు అంటే చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి. లేట్ ఎందుకు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా మష్రూమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలాలను వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగు మనము ఇలాంటి 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే మనకు చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను ఇలా ఫ్రై అవుతున్న ఈ మసాలాలో వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మనము పచ్చిమిరపకాయలను కట్ చేసుకుందాం. ఒక పచ్చిమిరపకాయని 2గా కట్ చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అవుతున్న ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 2 టేబుల్ స్పూన్ల సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగు ఇప్పుడు మనం టమాటాలను కూడా కట్ చేసుకుందాం. టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా ఉండొద్దు, అలా అని చిన్నగా కూడా ఉండొద్దండి. ఇలా కట్ చేసుకున్న ఈ టమాటాలను ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఈ టమాటాలు ఫ్రై అయ్యేలోగా ఒక కట్ట పుదీనా తీసుకోవాలి. ఈ పుదీనాను చివర్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా పుదీనా కట్టను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పుదీనాను మాత్రం మొత్తం వేసుకోకుండా కొంచెం పుదీనా వేసుకుని మిగతా పుదీనాను మనం పక్కన పెట్టుకుందాం. ఒక కట్ట కొత్తిమీరను కూడా తీసుకుని చివర్లో కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసుకుని మిగతా కొత్తిమీరను కూడా పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నానండి. మార్కెట్లో దొరికే ఈ మష్రూమ్స్ని ఇలా ఉంటాయి. ఈ మష్రూమ్ని మనం వాటర్ వేసి 2-3 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కూడా పైన ఒక పొరలా ఉంటుంది, వాటిని కూడా తీసివేయాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మష్రూమ్స్ని 2గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా మష్రూమ్స్ని కట్ చేసుకుంటే మనం బిర్యానీ చేసేటప్పుడు మరీ చిన్నగా అయిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న ఈ మష్రూమ్స్ని కూడా ఫ్రై అవుతున్న ఈ మసాలాలో వేసుకుని ఒకసారి ఈ మసాలా మొత్తం ఈ మష్రూమ్స్కి పట్టేలా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 అవర్ ముందే నేను బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. 200 గ్రాముల మష్రూమ్స్కి 400 గ్రాముల రైస్ని తీసుకుంటే మనకు బిర్యానీ మంచిగా వస్తుంది. 2-3 నిమిషాల పాటు రైస్ వేసిన తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడి వాటర్ని కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాము అంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే బిర్యానీ మనకు కరెక్ట్గా వస్తుంది. మనం పక్కన పెట్టుకున్న కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని మూత పెట్టుకుందాం. 30 నిమిషాల పాటు మనం ఈ రైస్ని ఇలా ఉడికిస్తే మనకు గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మధ్యలో 2-3 సార్లు మనం మూత తీసి ఈ రైస్ని కలుపుకోవాలి. అప్పుడే మనకు అన్ని వైపులా రైస్ ఉడికి మంచిగా పొడిలాడుతూ వస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకు మష్రూమ్ బిర్యానీ. ఇలా మూత తీసిన తర్వాత ఈ మష్రూమ్ బిర్యానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ బాస్మతి రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. మష్రూమ్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా ఈ బిర్యానీలో. ఇప్పుడు ఈ వేడి ఈ మష్రూమ్ బిర్యానీని మనము ఒక బౌల్లోకి తీసుకుందాం.
ఈ మష్రూమ్స్ని తరచుగా తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ మష్రూమ్ కర్రీ కానీ ఇలా బిర్యానీ కానీ పులావ్ లాగా చేసుకుని కూడా తినొచ్చు. ఈ మష్రూమ్స్ని తినడం వల్ల డయాబెటిక్స్ పేషెంట్స్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా త్వరగా వెయిట్ లాస్ అవుతారండి. చూశారుగా ఫ్రెండ్స్, వేడివేడి మష్రూమ్ బిర్యానీ మాత్రం చాలా బాగొచ్చింది. ఇలా మష్రూమ్ బిర్యానీని ఇంట్లో చేసుకుని తిన్నాము అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీని మాత్రం పెరుగు రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఈ బిర్యానీలోకి నేను పెరుగు రైతాను కూడా ప్రిపేర్ చేశాను. ఈ పెరుగు రైతాలో కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలను వేసుకోవాలి. అప్పుడే ఈ బిర్యానీతో తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ బిర్యానీలోకి కొంచెం నిమ్మ చెక్కను కూడా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. స్పెషల్ డేస్లో కానీ వీకెండ్లో కానీ ఈ మష్రూమ్ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేయండి. మ్యారేజ్ డేకి బర్త్డేలకి కూడా ప్రిపేర్ చేస్తే మరింత స్పెషల్ అవుతుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసే రెసిపీ ఈ మష్రూమ్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుందండి. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తారా? ఒకవేళ మీరు ప్రిపేర్ చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వేడివేడి మష్రూమ్ బిర్యానీని నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. కొంచెం పెరుగు రైతాతో ఈ మష్రూమ్ బిర్యానీని తింటే చాలా బాగుంటుందని చెప్పాను కదా. మష్రూమ్స్ ఇలా పెరుగు రైతా పెట్టుకుని తింటే మాత్రం చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. కొంచెం పెరుగు రైతని ఎక్కువగా తీసుకుని తినండి, చాలా బాగుంటుంది. సరే మరి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.